వెల్కమ్ టు రామలక్ష్మి ఏ టు జెడ్. మన స్టైల్లో ఏ అంటే అడుగు, జెడ్ అంటే జ్ఞాపకం. ఆ రెండింటి మధ్యలో మన జీవితమే ఒక అందమైన ఓల్గా. నేను మీ రామలక్ష్మి. ఇంక రండి మనం వీడియో మొదలు పెట్టేసుకుందాం. అన్నయ్యకి రాఖీ కట్టే స్పెషల్ వీడియో. రక్షాబంధన్ విశిష్టత, అన్నా చెల్లెల అనుబంధం. మన భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెల అనుబంధానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ అనుబంధాన్ని మరింత అందంగా, మరింత బలంగా గుర్తు చేసే పండగే రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అని కూడా అంటారు. రక్షాబంధన్ రోజు చెల్లెలు తన అన్నయ్య చేతికి ప్రేమతో రాఖీ కడుతుంది. ఆ రాఖీ కేవలం ఒక్క దారం కాదు, అది ప్రేమకు, నమ్మకానికి, రక్షకు ప్రతీక. చిన్నప్పుడు ఒకరికొకరు గొడవలు పడతారు, ఆటలాడుకుంటారు, ఒకరి వస్తువులు ఇంకొకరు తీసుకుంటారు. కానీ ఇష్టం వచ్చినప్పుడు మాత్రం అన్నయ్య చెల్లెలి కోసం, చెల్లెలు అన్నయ్య కోసం ముందుంటారు. అదే ఈ బంధం ప్రత్యేకత. చెల్లెలు రాఖీ కడుతూ నా అన్నయ్య ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే అన్నయ్య నా చెల్లెలి ఎప్పుడు కాపాడుతాను, ఆమె సంతోషం, కోపం తోడుగా ఉంటాననే మాటను మనసులో చెప్పుకుంటాడు. కానీ నిజానికి రక్షణ అంటే కేవలం అన్నయ్య చెల్లెల్ని కాపాడటమే కాదు. ఒకరి సంతోషంలో ఇంకొకరు ఆనందం పొందటం, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడడం, ఎంత దూరం ఉన్నా మనసులో ప్రేమ నిలుపుకోవడమే నిజమైన రాఖీ బంధం. కేవలం కాలం మారవచ్చు, దూరం పెరగవచ్చు, కానీ అన్నా చెల్లెల మధ్య ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. రాఖీ ఒక దారం మాత్రమే కాదు, అన్నా చెల్లెల మధ్య ఉన్న ప్రేమ జీవితాంతం కట్టిపడేసే పవిత్రమైన బంధం. ఈ రక్షాబంధన్ సందర్భంగా మీ అన్నా చెల్లెలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని రామలక్ష్మి ఏ టు జెడ్ గోల్గాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో ఇక్కడితో ముగిసింది, కానీ మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇలాంటి మరెన్నో రుచులు, సరదాలు, అందమైన జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం.